ఆంధ్రప్రదేశ్లోని విశాఖ మీడియా అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై చేసిన వ్యాఖ్యలను ఇన్ని రోజులైన గతంగా ఒక 20 సంవత్సరాలుగా ఏపీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ జర్నలిస్టుని ఒక్క మాట కూడా అనలేదు. కానీ నిన్నగాక మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన మీరు జర్నలిస్టు మీద తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇది పద్ధతి అయితే కాదు. ఎందుకోసం అంటే మీరు చేసే సంక్షేమ పథకాలు, మీరు ముఖ్యమంత్రి అవ్వడానికి గల కారణాలు ఒక యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా ద్వారా మీరు ప్రజా సంక్షేమంలోని చేరున్నారు. అంతేగాని ఒక జర్నలిస్టులని చిన్నచూపు చూసుకోవడం, చివరిలో ఒక మాట ఉన్నారు, చెప్పు తీసి కొడతాను అని అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? స్కిల్ ఉన్న వ్యక్తి తన వృత్తిని చేసుకొని జర్నలిస్ట్ కింద కొనసాగకూడదని ఏమైనా ఆదేశాలు ఏమైనా ఉన్నాయా? ఒక మాట చెప్పండి. ఒకవేళ ఆదేశాలు ఉంటే ఏ జీవో ఉందో చెప్పండి, మా జర్నలిస్ట్ అందరూ అదే జీవోని కొనసాగిస్తాం. మరీ ప్రధానంగా మీరు గతంలో కూడా జర్నలిస్టుల మీద చిన్నచూపు చూస్తున్నారు. రాబోయే కాలంలో కానీ ఇలాంటివి చేస్తే ఏపీ తెలంగాణలో యూట్యూబ్ ఛానళ్ళు, వెబ్ ఛానళ్ళు కూడా మీ మీద నిరసనలు ధర్నాలు చేయడానికి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి వేదికనిచ్చారు ప్రజలని నోరు జారేసుకుంటే నోరు కొంచెం అదుపులో పెట్టుకోండి. మీరు ముఖ్యమంత్రి హోదాగా ఉండేటప్పుడు హోదా మెయింటైన్ చేయండి. కానండి అనునిత్యం ప్రజలకు, ప్రభుత్వానికి రాయబారులుగా పనిచేస్తున్న జర్నలిస్టులపైన మీరు విమర్శలు కురిపించకూడదు. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టుపై వేసిన విమర్శలను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాము. ప్రధానంగా జర్నలిస్టులను చిన్నచూపు చూడటమే కాదు, ఇది రెండోసారి ఆయన నోరు జారేసుకున్నారు. ఇది సరైన పద్ధతి అయితే కాదు. ఎందుకంటే గౌరవప్రదమైన హోదాలో ఉంటూ జర్నలిస్టులను కించపరిచే విధంగా ఆయన పదజాలాలు వాడారు. ఈ విషయం మీద పూర్తి స్థాయిలో జర్నలిస్టులందరూ కన్నెర్ర చేస్తున్నారు. ఇది రెండోసారి, మొదటిసారి కూడా ఇదే విధంగా జరిగింది. ఇది రెండోసారి. మూడోసారి కానీ చేస్తే ఖచ్చితంగా నిరసనలు, ఉద్యమాలు కూడా ప్రారంభమవుతాయి. ఇప్పుడు చేస్తున్న యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులని విమర్శించారు. ఇది మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాము. పెద్ద పెద్ద ఛానల్లో చేసిన వాళ్ళే వాళ్ళు ఇచ్చిన జీతాలు అరాకొరగా ఉండడం వలన ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సొంతంగా పెట్టుకొని ప్రజలకి, ప్రభుత్వానికి రాయబారిగా వ్యవహరించడం జరుగుతుంది. మీరు చేసే ప్రతి సంక్షేమ పథకాలు కూడా మొట్టమొదటిసారిగా యూట్యూబ్ ఛానల్లోనే ప్రజలకు చేరువవుతున్నాయన్న విషయం మీరు ఒకసారి గుర్తించుకోవాలి. మీరు ఈరోజు ముఖ్యమంత్రి పదవి చేస్తున్నది కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన మరిన్ని విషయాలు. జర్నలిస్టుల ఐక్యత. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులంతా ఒకే కుటుంబమని, ఒకే చెట్టు కొమ్మలని కోటేశ్వరరావు అన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి జర్నలిస్టులందరినీ ఉద్దేశించి చేసిన విమర్శలను వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. యూట్యూబ్ మరియు వెబ్ న్యూస్ ఛానళ్లపై వ్యాఖ్యల ఖండన. యూట్యూబ్ మరియు వెబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులపై రేవంత్ రెడ్డి చేసిన విమర్శలను కోటేశ్వరరావు ఖండించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో వెబ్ న్యూస్ జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి రాయితీలు లేదా ప్రకటనల రూపంలో ఎటువంటి ఆదాయం లభించడం లేదని ఆయన చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు త్వరగా చేరవేయడంలో యూట్యూబ్ న్యూస్ ఛానళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని కోటేశ్వరరావు. అలాంటి ఛానళ్లను విమర్శించడం సరైనది కాదని, ఈ వ్యాఖ్యల వల్ల యూట్యూబ్ సంఘాలు బాధపడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై రేవంత్ రెడ్డి గారు యూట్యూబ్ ఛానళ్లపై విమర్శలు చేస్తే సహించేది లేదని కోటేశ్వరరావు గారు హెచ్చరించారు. అదేవిధంగా యూట్యూబ్ ఛానళ్లకు ప్రభుత్వం గుర్తింపు ఇస్తే ఎంతమంది నిజమైన జర్నలిస్టులు ఉన్నారో తెలుస్తుందని ఆయన అన్నారు. డిపిఆర్ఓ వ్యవస్థ ద్వారా గుర్తింపు. తెలంగాణ, ఏపీల్లో డిపిఆర్ఓ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలను వార్తలుగా అందిస్తున్న కొంతమంది జర్నలిస్టులు ఉన్నారని ఆయన తెలిపారు. స్వయంగా పరిశీలించి వారికి గుర్తింపు ఇవ్వాలని ఈ సందర్భంగా కోటేశ్వరరావు గారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సంఘటన గురించి మరింత సమాచారం కావాలంటే నిర్దిష్ట ప్రశ్నలు అడగవచ్చు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ మీడియా అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర